ఏంటి చెత్త అంతా క్లీన్ చేయాలని తెలీదా? అమ్మా పల్లవి, నువ్వు నచ్చలేదు అని చెప్పి నిన్ను చాలా చిత్రహింసలు పెట్టానమ్మా. కానీ నువ్వు ఏంటి అనేది ఇప్పటికి తెలుసుకున్నాను. పేదవాళ్ళకి ప్రేమలే ముఖ్యం కాని ఆస్తులు ముఖ్యం కాదని మళ్ళీ నిరూపించావు. నువ్వు కోడలివి కాదమ్మా, మా ఇంటి దేవతవి. ఈ 3 పర్ఫార్మెన్స్లు చేసిన వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ నాటక పోటీల్లో విజేతల్ని ప్రకటించడానికి జయలలిత గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. పిల్లలందరూ కూడా చాలా బాగా వాళ్ళ క్యారెక్టర్స్ని చేశారు. ఈరోజు సమాజంలో కొందరు అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును గాని వాళ్ళ సుఖాలే ముఖ్యం తప్ప పెద్దవాళ్ల గురించి ఆలోచించిన తీరుని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. అదిప్పుడు మనం బయట సమాజంలో కూడా చూస్తున్నాం. అయితే ఓర్పు సహనం ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అని పల్లవి చరణ్ వాళ్ల పర్ఫార్మెన్స్తో చేసి చూపించారు. వీళ్ళు కూడా పెద్దవాళ్ళని ఎదిరించే పెళ్లి చేసుకున్నారు. బట్ పల్లవి క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. అందుకు లెక్చరర్ గారిని అభినందిస్తున్నాను. ప్రేమించిన వాళ్లతో మనం సంతోషంగా సుఖంగా ఉండాలంటే మన ప్రవర్తనతో పెద్దవాళ్ళని మెప్పించి ఒప్పించాలని సందేశం కూడా ఇచ్చారు. ఫైనల్గా ఈ పోటీలో పూర్తి మార్కులు విచిత్ర కళ్యాణానికి దక్కాయి. విన్నర్స్ వచ్చి పల్లవి చరణ్. మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ చూశాక నిజంగా భార్యాభర్తలే అనిపించారు. ఏమండి, ఎంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే వచ్చాం గుండమ్మ. మామయ్య, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? ఇంకా అలాగే ఉందమ్మా, ఏమీ తగ్గలేదు. కానీ పల్లవినేంటమ్మా కాలేజీ నుంచి పంపించేశారంట? తెలిసిపోయిందా మామయ్య? అదేమీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదులేండి. అవునులే, నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే నీకేం పర్వాలేదు. కానీ పల్లవి పరిస్థితి ఏంటో, చదువు పరిస్థితి ఏంటి, తన ఫ్యూచర్ ఏంటో. పల్లవి ఫ్యూచర్ గురించి నువ్వు బాధపడుతున్నావా వైష్ణవి? ఆశ్చర్యంగా ఉందే. అది కాదు గుండమ్మ, పల్లవిని కాలేజీకి రానికపోతే
ఎవరండి రానివ్వను అంది? అదేంటి సుమలత ఆంటీ చెప్పారు కదా. ఆవిడ చెప్తే అయిపోతుందా? పల్లవి, జరిగిన దానికి నువ్వేమీ బాధపడనక్కర్లేదు. నేను చెప్తున్నాను కదా, రేపు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎప్పటిలాగే కాలేజ్కి వెళ్తున్నాం అంతే. ఎలా వెళ్తారు? కాలేజ్ ఓనరు సుమలత ఆంటీ. ఆవిడ మాట నెగ్గుతుందా, నీ మాట చెల్లుతుందా? హ, విమానం తనదైనా తన ఫ్లైట్లో ఉన్నప్పుడు తన ప్రాణాలు పైలట్ చేతిలోనేగా ఉంటాయి. అవునా కాదా? అంతే కదా పెద్దమ్మా. పైలట్కి తిక్కరేగితే ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది. ఓనరు డామ్మంటాడు. అదన్నమాట. అర్థం చేసుకోండి. పల్లవి, మీ అమ్మ చెప్పిందంటే ఇందులో తిరుగుండదు. ఇంకెందుకు డల్లు, హ్యాపీగా ఉండు. ఛే! ఏంటి మమ్మీ అంత కాన్ఫిడెంట్ గా రేపు కాలేజీకి వెళ్తున్నామంటుంది? ఫ్లైట్ పైలట్ అని ఏదితో మాట్లాడుతుంది? దాని కాన్ఫిడెన్స్ కి కారణం ఏంటో నాకేం తెలీదు బేబీ. కానీ మనం మాత్రం మా ఫ్రెండ్ సుమలతని కలవాలి. పద. ఏమిట్రా నువ్వు అంటుంది?